ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రతిష్టాత్మకమైన సంస్థలు సైతం ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రధాన నగరాల్లో తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. వీటికి ప్రజల నుంచి ఆదరణ లభిస్తుండటంతో పాటు ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర వరకు, కోస్తాంధ్ర నుంచి రాయలసీమ వరకు మల్టీప్లెక్స్లు విస్తరించాయి. ఒకప్పుడు సినిమా పేరు వినగానే ఏపీలోని విజయవాడ నగరం గుర్తుకొచ్చేది. ఎన్టీఆర్ నుంచి ఏఎన్ఆర్ వరకు ఏ సినిమా విడుదలైనా తొలి ఆట విజయవాడలో ఆడాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ సినిమా కేంద్రంగా బెజవాడే ఉండేది. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా లేనని థియేటర్లు ఇక్కడ వెలిశాయి. బడా రాజకీయ నేతలు సైతం ఇక్కడ సినిమా హాలు నిర్మించి ఆదాయం ఆర్జించారు. అయితే మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారింది. అందులో భాగంగానే ఈ మార్పును అనుకున్న స్థాయిలో అందిపుచ్చుకోలేకపోవడంతో విజయవాడతో పాటు వెండితెర వైభవం కూడా ఏపీలో తగ్గుతూ వచ్చింది. ఇదే సమయంలో హైదరాబాద్ వంటి మెట్రో నగరాలు, సినీ నిర్మాణ ప్రదేశాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో థియేటర్లు వెలియడంతో ప్రేక్షకులు వీటికి అలవాటు పడ్డారు. దీంతో కార్పొరేట్ సంస్థలు ఈ రంగంలో ప్రవేశించి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా థియేటర్లు నిర్మించి అభిమానాన్ని చూరగొన్నాయి. దీంతో ఏపీలోని ఇతర నగరాల్లో థియేటర్ల యజమానులు కూడా తమ ఆలోచనలు మార్చుకుని మల్టీప్లెక్స్ థియేటర్ల నిర్మాణానికి ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు. వీటి నిర్మాణం, నిర్వహణ విషయంలో ఖర్చు ఎక్కువగా ఉన్నా ప్రేక్షకుల మద్దతు ఉండడంతో రాజీ పడకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా చాలా చోట్ల మల్టీప్లెక్స్ థియేటర్ల హవా నడుస్తుంది. అటు విశాఖ నుంచి విజయవాడ వరకు, ఇటు విజయవాడ నుంచి తిరుపతి వరకు కూడా చాలా ప్రాంతాల్లో మల్టీప్లెక్స్ నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. వీటికి స్థానికులు కూడా బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. కుటుంబ సమేతంగా వస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క సినిమాకే పరిమితం కాకుండా పిల్లలు ఆడుకునేందుకు గేమింగ్, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ లాంటివి ఒకే చోట ఉండడంతో ప్రేక్షకులు కుటుంబంతో సహా వచ్చి సరదాగా గడుపుతున్నారు. వీకెండ్ డేస్ లో ఈ మల్టీప్లెక్స్ థియేటర్లు చిన్న పెద్దల కేరింతతో కలకల్లాడుతున్నాయి. ముందస్తుగా టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండడం, కోరుకున్న చోట కూర్చునే వసతి, ఏ సమయంలో కోరుకుంటే ఆ సమయంలో సినిమాలు చూసుకునే వీలుండడంతో విద్యాధికారులు, యూత్, ఉద్యోగులు, వ్యాపారులు వీటి పట్ల ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇతర థియేటర్లతో పోల్చుకుంటే ధర కాస్త ఎక్కువ అంటున్నారు ప్రేక్షకులు. కొత్త టెక్నాలజీ, నూతన అనుభవం కలుగుతున్నా ధరలు తగ్గిస్తే మరింతగా చూసే అవకాశం కలుగుతుందంటున్నారు. మల్టీప్లెక్స్ రాక ఏపీలో పెరగడంతో సింగిల్ స్క్రీన్ ఆక్యుపెన్సీ రోజురోజుకి తగ్గుతూ వచ్చింది. దీన్ని అధిగమించేందుకు ఆయా థియేటర్ యజమానులు సైతం ఇటీవల వాటిని ఆధునీకరిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు ఆధునీకరించారు. అందులో భాగంగా లేటెస్ట్ టెక్నాలజీతో 4K స్క్రీన్స్, డాల్బీ అటామాస్తో పాటు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు కోట్లాది రూపాయలు ఖర్చవుతున్నా ఏమాత్రం కూడా వెనకాడటం లేదు.